కట్టెలు కొట్టుకొని కోప లోపల కట్టుకొని కళ్యాణ పడ్డ లోపలమ్మ కట్టెలు నమ్మంగా అయ్యయ్యో మరి అట్టి అన్న పెట్టవద్దు ఆగుండే నా మామగారు తల్లి దగ్గర కట్టెలు కొనుక్కోరన్న కౌరవ దల్లం పెట్టిల్లా భగవంతుడు మల్లయ్యతోని కనతలు నీలమ్మ కొడుక మేనవారి పిల్లలు తెచ్చి కొడుక మేకలకు కొల్లు లెక్కం చేస్తానంటే మేనవారి దోలు తీస్తాంటే భగవంతుడు మల్లయ్య అఖిల సౌరాలు పగ్గున మండుతాడు. ఎందుకు అంతని కోపానికి వస్తాడంటే తల్లి అదే కళ్యాణ పట్టణం లోపల నువ్వు కోటిటి కొట్టినాలు దంచినావు బావనిటి బాంచాలు దోవినావు పిల్లలు బాంచాలు దోవంగా నువ్వు కొట్టినాలు దంచంగా తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పని చేయించుకొని ఇక్కడ అన్నం పెడితే ఏం బావు నీకు కులపిల్ల పొన్ను పోతా అంటే కుక్కలు తిరిగి కొట్టిండు బ్రాహ్మణుల పొన్ను పోతా అంటే ఆరుగురు కాపల పండలు పట్టి కొట్టిండు అలా ఇటువంటి ఎడ్లు కాపించుకోను దుడ్డులో కాపించుకోను బట్టలు కాపించుకోను ఆరుగురు కాపల్లో కొంత అన్నం పెడితే ఏమావు ఇలా అన్నం కలిగినాడు వచ్చిన బాంధవులు కూడు కలిగినారు కూడిని చుట్టాలు అని చెప్పి భగవంతుడు మళ్ళీ ఇక్కడ ఆగ్రహమైన కోపానికి వస్తుంటే ఇప్పుడేక మల్లయ్య కొల్లపూరి పట్టణానికి దేవగిరి పట్టణానికి ఎండు గుంజలు దశ 12 ఆవిడేస్తారంటే 12 ఆవిడ కదమ్మా 24 ఆవిడైన ఎండు గుంజలు బంగారు వెలుగు వేసి పసి వాళ్ళ 14 లగ్నం ఆడతాడు మల్లయ్య కొడక మల్లయ్య నా గర్భాన పుట్టి కొడక నువ్వు ఇంత సాత్వికమైన బిడ్డ ఎందుకంటే కొడక నేను కూడా ఓతారు ఎల్ల గురిగినున్నా ఒక అయ్య దగ్గర పోయి 10 రూపాయలు తెద్దామంటే తెచ్చాను తస్కది లేదు నా దగ్గర ఒక అయ్య 10 రూపాయలు ఇవ్వంటే ఇచ్చాను తస్కది లేదు కొడక మల్లయ్య రాగి చెట్టుకు తీటిలు కట్టి రాజులు మెచ్చిన లగ్గం చేసుకోవారా ఇంత చెట్టుకు తీటిలు కట్టి శివుడు మెచ్చిన లగ్గం చేసుకోమా